తెలుసు, ఎందుకంటే ఎంత ఒత్తిడి ఉంటదనేది కూడా తెలుసు. మనం ఏడికి పోయినా గానీ, ఈ మధ్య కాలంలో మాకు టీచర్స్ ట్రైనింగ్ పోయినాం. ట్రైనింగ్ పోయినప్పుడు నేను పోయి కూర్చునేసరికి మొత్తము అన్ని అంశాలు కాదు, నా చుట్టుముట్టి "అన్న ఏమైంది? డీఏలు ఏమైంది? పీఆర్సీ ఏమైంది? పెండింగ్ బిల్ ఏమైంది?" ఇవే అడుగుతున్నారు పోయి. అంటే ఇట్లాంటి పరిస్థితులు ఏందంటే ఉద్యోగ సంఘాలుగా మనం కూడా కొంత చెప్పగలగాలంటే కూడా తప్పకుండా ప్రభుత్వం నుంచి సానుకూలంగా రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనకి పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నిజంగా కూడా ఆ పార్టీని తీసేసి ఈ పార్టీని తీసుకొచ్చిన తర్వాత కూడా కొంత ప్లస్ జరిగింది. మా టీచర్లకైతే ప్లస్, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్స్ వచ్చినాయి, ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి. ఆనాడు రానటువంటి, అసలు పిలువనటువంటి నియంతృత్వం ధోరణి అవలంబించే ముఖ్యమంత్రి ఏనాడు కూడా కలిసింది లేదు. ఈరోజు మనం కలవగలుగుతున్నాము. ఒక 3, 4 సార్లు మీటింగ్ కూడా పెట్టుకోగలిగినామంటే కూడా నిజంగా కూడా మాకు సంతోషంగానే ఉంది. కాకపోతే దాంతో పాటు ఏందంటే మన ఉద్యోగులను కూడా ప్రాధాన్యత క్రమంలో మొదటిగా పెట్టుకుంటే చాలా బాగుంటది. ప్రజల్ని ఏ విధంగా చూస్తారో, ఇప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్‌లు ఏ విధంగా చూస్తారో, అదే విధంగా ఉద్యోగ సంబంధించిన సమస్యలు కూడా ప్రాధాన్యత క్రమంలో 7వ దానిగా పెట్టుకొనినా తప్పకుండా దాన్ని నెరవేరిస్తేనే రేపు